హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫైబర్టెక్ విత్ సందీప్ పోలిశెట్టి. ఈరోజు మనం టాపిక్లో ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఎల్సిఓ లాగిన్ పోర్టల్ అంటే ఒక ఐఎస్పిఎన్ దగ్గర నుంచి మనం ఒక లాగిన్ పోర్టల్ తీసుకుంటే ఆ లాగిన్ పోర్టల్ని ఎలా వాడాలి అండ్ అందులో మనం ఒక యూజర్ని ఎలా యాడ్ చేసుకోవాలి. లాస్ట్ వీడియోలో మనం ఐఎస్పి దగ్గర నుంచి మనం ఇంటర్నెట్ తీసుకుంటే అంటే మన కేబుల్ రూమ్ దాకా ఇంటర్నెట్ సిగ్నల్ అనేది వాళ్ళు ఎలా పంపిస్తున్నారు అండ్ వాళ్ళు మనకి ఎటువంటి సర్వీస్ అయితే అందిస్తున్నారు అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. బట్ లాగిన్ పోర్టల్ గురించి ఇన్డెప్త్గా మాట్లాడుకోలేదు. సో ఇప్పుడు నేను ఆ లాగిన్ పోర్టల్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే మాకు లాగిన్ పోర్టల్ అనేది ఇలా ఇస్తారు వాళ్ళు ఒక లింక్. సో దాంట్లో మనకు లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఉంటుంది. సో నేను రెండు ఇంక్లూడ్ చేశాను. ఫస్ట్ అయితే నేను లాగిన్ అవుతున్నాను. లాగిన్ అవ్వగానే మనకి డాష్ బోర్డ్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. ఎంతమంది అయితే యాక్టివ్లో ఉన్నారో యాక్టివ్ కస్టమర్స్, ఆన్లైన్ కస్టమర్స్ చూపిస్తుంది. ఎంతమంది అయితే ఎక్స్పైర్ అయ్యారో ఎక్స్పైర్ కస్టమర్స్ చూపిస్తారు. బ్యాలెన్స్ అయితే వ్యాలెట్లో బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది. ఓకే, ఇది మాత్రం డాష్ బోర్డ్లో చూపిస్తుంది. అక్కడ డిస్కనెక్టెడ్ అనమాట. ఎవరైతే మన నెట్ యూస్ చేయట్లేదో వాళ్ళవి హోల్డ్ అంటే కొంతమంది నెట్ ఆపుతా ఉన్నట్టు హోల్డ్ చేసినవి. సో హోల్డ్ కస్టమర్స్ చూపిస్తారు. పెండింగ్ యాక్టివేషన్ అనమాట. ఆల్రెడీ రిజిస్టర్ చేస్తాము బట్ ఏంటంటే పెండింగ్ యాక్టివేషన్ అనేది జరగదు. సో అలాంటి కస్టమర్స్కి సస్పెండెడ్ కస్టమర్స్ ఇలా మనకు ఒక డాష్ బోర్డ్ అయితే మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది అనమాట మనం లాగిన్ అవ్వగానే. ఫస్ట్ ఇనీషియల్గా అయితే అన్నీ జీరో ఉంటాయి. ఫ్రెష్గా మనం లాగిన్ పేజ్ తీసుకున్నప్పుడు మనకి యూజర్స్ అయితే ఎవరు ఉండరు. సో మనం ఎప్పుడైతే మనకి ఇలా డాష్ బోర్డ్ అనేది 000గా కనిపిస్తుందో అప్పుడు మనం కొత్తగా కొంతమంది యూజర్స్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో మనం యూజర్ ట్యాబ్లో మీరు చూస్తే యూజర్ ట్యాబ్ క్లిక్ చేసిన తర్వాత యాడ్ యూజర్ అనేది ఉంటుంది. సో అక్కడ మనం వెళ్ళి అక్కడ మనకి ఒక బ్రాంచ్ కోడ్ అన్నీ ఉంటాయి అన్నమాట. డీటెయిల్స్ మనం ఓపెన్ చేయగానే మనం యూజర్స్ యాడ్ చేస్తే ఇలా ఈ ఫార్మెట్లో అయితే ఉంటారు. ఫస్ట్ అయితే మనం యూజర్ని అయితే ఒకళ్ళని యాడ్ చేద్దాము. సో ప్రొసీజర్ అయితే చూద్దాము. యూజర్ని యాడ్ చేసే ప్రొసీజర్ ఫస్ట్ అయితే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా మనం క్రియేట్ చేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ చేంజ్ చేయకూడదు. ఎందుకంటే ఇదే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని బేస్ చేసుకొని మనకి ఇంటర్నెట్ అయితే మనం ఓఎన్యూలో కాన్ఫిగర్ చేస్తాము. వన్స్ ఓఎన్యూలో కాన్ఫిగర్ చేసిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది చేంజ్ చేస్తే ఇంటర్నెట్ అనేది ఆగిపోతుంది. సో చాలా జాగ్రత్తగా ముందైతే మనము యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఏదైతే మనం క్రియేట్ చేయాలనుకుంటున్నామో అది పర్ఫెక్ట్గా క్రియేట్ చేయాలి. ఎటువంటి చేంజెస్ అయితే తర్వాత చేయకూడదు. ఫస్ట్ అయితే నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇచ్చాను. దాని తర్వాత ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఆఫ్ ది కస్టమర్ అయితే ఇస్తున్నాను. సో రీసెంట్గా మనకి ఒక కస్టమర్ ఇంటర్నెట్ అయితే అడిగారు. కేబుల్ టీవీ అయితే ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళని నేను ఒక కస్టమర్ని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. నా లాగిన్ పోర్టల్లో యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఫాదర్ నేమ్, దాని తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సో దాని తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఇందులో ఏదైతే మనకి స్టార్ మార్క్ అనేది ఇండికేట్ చేశారో అవి ఆ కాలమ్స్ అయితే ఖచ్చితంగా అయితే మనం ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ ఈమెయిల్ ఐడి అడిగారు. మనకి రిజిస్టర్ ఈమెయిల్ ఐడి లేకపోతే ఇలా nil@gmail.com అని ఇస్తాము. నో ఇష్యూ. టెక్నీషియన్ నేమ్ అడుగుతారు. సందీప్ అని నా నేమ్ ఇచ్చాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే బ్రాడ్బ్యాండ్తో పాటు ఐపీటీవీ, కేబుల్, టెలిఫోన్, ఓటీటీ అంటే ఇది ఫ్యూచర్ సేక్ కూడా వాళ్ళు ఆలోచించి లాగిన్ పోర్టల్ అయితే తయారు చేసి పెట్టారనమాట. ఓకే, మనం బిల్ టైప్ వచ్చేసరికి ప్రీపెయిడ్, బ్రాడ్బ్యాండ్ ప్రీపెయిడ్ అయితే యూస్ చేస్తాము. ప్యాకేజెస్ అయితే మనకు ఉంటాయి అక్కడ 750, 500, 600, 1500, 300 అని. సో కస్టమర్ అయితే 300 అడిగారు. 1 మంత్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకున్నాము. అండ్ ఇండివిజువల్ అండ్ బిజినెస్ అయితే ఉంటుంది ఇందులో. యూజర్ టైప్లో ఇండివిజువల్ అంటే ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్ని ఇండివిజువల్ అంటాము. బిజినెస్ అయితే బిజినెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి డిహెచ్సిపి ఉంటుందన్నమాట. ఇవేమీ మనం ఏమీ చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనం యూస్ చేసే పోర్టల్ టైప్ వచ్చి BBB టైప్లో మనం అయితే ఆ కస్టమర్కి అయితే ఇంటర్నెట్ సర్వీస్ అయితే అందిస్తాము. సో ఇక్కడ వచ్చి స్టేట్ ఒకటి, సిటీ సెలెక్ట్ చేయాలి. సిటీ మనది వచ్చి రామన్నపాలెం అండ్ పిన్ కోడ్ వచ్చి 34 పిన్ కోడ్ అయితే ఎంటర్ చేశాను. డోర్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డోర్ నెంబర్ అండ్ బిల్లింగ్ అడ్రస్ అండ్ ఇన్స్టాలేషన్ అడ్రస్ అనేది రెండు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, వన్స్ ఇవన్నీ మనం ఎంటర్ చేసిన తర్వాత మనకి అప్లోడ్ చేయాల్సినవి ఏంటంటే ఫ్యూ డాక్యుమెంట్స్ అయితే ఉంటుంది. క్యాప్ ఫామ్,
అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ అండ్ పిక్చర్, కస్టమర్ పిక్చర్ అయితే మనం ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా అయితే మన అడ్రస్ అయితే ఫిల్ చేద్దాము. అడ్రస్ ఫిల్ చేసిన తర్వాత సేమ్ అడ్రస్ అయితే మనం దీంట్లో కూడా ఇంక్లూడ్ చేస్తాము. ఈ 3 ఫామ్స్ ఏదైతే నేను చెప్తున్నానో కింద అప్లోడింగ్, అవి 4 MB కన్నా ఎక్కువ అయితే ఉండకూడదు. ఓకే, అదైతే మనం స్ట్రిక్ట్గా చూసుకోవాలి. సో బేసికల్గా నేను ఏం చేశానంటే కస్టమర్కి సంబంధించిన ఈ 4 డాక్యుమెంట్స్ ఒక ఫోల్డర్లో అయితే వేసి పెట్టున్నాను ఇక్కడ నేను. సో ఆ ఫోల్డర్లో 4 ఉన్నాయి. సో ఈ 4 ప్రూఫ్స్ నేను అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ. క్యాప్ ఫామ్ ఒకటి, అడ్రస్ ఒకటి అండ్ ఐడి ప్రూఫ్కి మన ఆధార్ కార్డ్ యూస్ చేస్తాము. ఫోటోగ్రాఫ్ అయితే ఇస్తారు. క్యాప్ ఫామ్ అనేది మన ఐఎస్పి ఫార్మేట్లో వాళ్ళు ఏదైతే యూస్ చేస్తున్నారో అది ఇస్తారు. సో దాంట్లో మనం కస్టమర్ డీటెయిల్స్ అండ్ వాళ్ళ దగ్గర సిగ్నేచర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్ అండ్ కస్టమర్ పిక్చర్ అయితే మనం తీసుకుంటాము. తీసుకున్న తర్వాత ఒకసారి డీటెయిల్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేసుకోండి, కరెక్ట్ ఎంటర్ చేస్తారా లేదా అన్నది. వన్స్ వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ కొట్టారనుకోండి, యూజర్ అయితే ఫస్ట్ అయితే మన లాగిన్లో యాడ్ అవుతారనమాట. సో మనం యూజర్ యాడ్ అయిన తర్వాత మనం డాష్బోర్డ్లో చెక్ చేసుకుంటే ఇంతకుముందు మనం చూసాం కదా పెండింగ్ యాక్టివేషన్ అని చెప్పి, ఇక్కడ మ్యాక్ అడ్రస్ అయితే ఉంటుంది. మనం ఓఎన్యూ కాన్ఫిగర్ చేసినప్పుడు ఆ ఓఎన్యూ ఒక మ్యాక్ అడ్రస్ అయితే ఇక్కడ అసైన్ అవుతుంది. సో ఇది ఏంటంటే ఫర్దర్గా మనం ఓఎన్యూ కాన్ఫిగర్ చేసిన తర్వాత స్టెప్స్లో మనం చూద్దాం డీటెయిల్గా. ఓకే, ఇక్కడ పెండింగ్ యాక్టివేషన్ అయితే ఉంది. ఓకే, మనం టోటల్ కస్టమర్స్ అయితే క్లిక్ చేసాం అనుకోండి, అక్కడ అయితే మనకి యాక్టివేషన్ దగ్గర పెండింగ్ యాక్టివేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఏంటంటే యాక్టివేషన్ అవ్వలేదు అంటే మనం ఎప్పుడైతే బిల్ అయితే పే చేస్తామో ఆ కస్టమర్కి, సో అప్పుడైతే అది యాక్టివేషన్లోకి వస్తుంది. సో అయితే నేనైతే ఆ ప్యాకేజ్ యాక్టివేట్ చేస్తున్నాను. ఓకే, యాక్టివ్ యూజర్స్ ఉంటుంది ఇక్కడ. యాక్టివ్ యూజర్ అని క్లిక్ చేసిన తర్వాత వాళ్ళైతే 300 ప్యాకేజ్ ఉంది. కావాలంటే మనం ఇక్కడ ప్యాకేజ్ చేంజ్ చేయొచ్చు యాక్టివ్ చేసే ముందు. ఓకే, 1 మంత్ సబ్స్క్రిప్షన్ అండ్ యాక్టివేట్ నొక్కాము. దాని తర్వాత కన్ఫర్మ్ యాక్టివేషన్ అనేది చేయాలి. ఓకే, వన్స్ అది క్లిక్ చేసిన తర్వాత యూజర్ అయితే కన్ఫర్మ్ యాక్టివేషన్ అయితే జరుగుతుంది. ఓకే, పెండింగ్ యాక్టివేషన్ నుంచి డైరెక్ట్గా యాక్టివేట్ అయిపోతారు అనమాట కస్టమర్. ఓకే, ఇప్పుడు టోటల్ నెంబర్లోకి అయితే యాడ్ అయిపోయారు వాళ్ళు. యూజర్ అయితే టోటల్ నెంబర్లోకి యాడ్ అయ్యారు. సో ఇప్పుడు మనం యూజర్ని అయితే యాడ్ చేసేసాం, యాక్టివేట్ అయితే చేసేసాం. ఆన్లైన్కి రావాలి కస్టమర్. ఆన్లైన్కి రావాలంటే ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని యూజ్ చేసి మనం ఓఎన్యూలో అయితే కాన్ఫిగర్ చేయాలన్నమాట. సో ఈ ఓఎన్యూలో కాన్ఫిగర్ చేయడం ఎలా అన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ఇక్కడ దాకా అయితే మనం ఒక యూజర్ని వాళ్ళ ఐఎస్పి ఇచ్చిన వెబ్సైట్లో ఎలా అయితే యాడ్ చేసుకోవాలి అనేది మీకు ఒక ఐడియా అంటూ క్రియేట్ అవుతుందని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బేసికల్గా మన ఛానల్ వచ్చేసరికి టెక్ ఫైబర్. దీంట్లో ఫైబర్ రిలేటెడ్, ఇంటర్నెట్ రిలేటెడ్, కేబుల్ రిలేటెడ్ కంటెంట్స్ అన్నీ క్రియేట్ చేస్తున్నాను. సో మన వాళ్ళు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇందులో చాలా మోర్ కంటెంట్ వీడియోస్ ఇంకా రాబోతున్నాయి. ప్రతిదీ డీటెయిల్గా చేయబోతున్నాము. సో మీరు సపోర్ట్ చేసే కొద్దీ నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.